I'm about to burst, better brace for the grin. Funny music, can't help but laugh alone. Tickles your funny bone, makes your heart go strong. Funny music, it brings joy to your day. It's the kind of sound that'll make you giggle and sway. Punishment to me. Well, I'm so lot of experience in the trekking. I have to good experience and good. And this one is a great prize. Fantastic journey. హాయ్ అండి అందరికీ. మొదటగా చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, దయచేసి ఈ ప్రాంతానికి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళని కానీ లేడీస్తో కానీ వెళ్ళొద్దండి. చాలా రిస్కీ. రోడ్లు అయితే అస్సలు బాగోవు. నంద వరకు బాగానే ఉంటుంది. నంద నుంచి అస్సలు ఆ ప్రాంతానికి వెళ్ళేంతవరకు అస్సలు బాగోదు. మేము ఇదివరకు చింతలవలస వెళ్ళాము కాబట్టి నంద నుంచి చింతలవలస రోడ్డు మాకు ఐడియా ఉంది. అక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకుంటాము లద్దాకి. అస్సలు బళ్ళుతో వెళ్ళడం కూడా చాలా చాలా ప్రమాదం. ఈవెన్ కార్లు. సో బండి అయితే ఫస్ట్ గేర్లోనే నడపాల్సి ఉంటుంది. మా వాళ్ళు అయితే ఫస్ట్లో చాలా చాలా సంబరపడ్డారు. ఇందులో కొంతమందికి తెలియక వచ్చారు. కానీ నాకు తెలుసు నాకు ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు నేను వెళ్ళాను, ఆ ఎక్స్పీరియన్స్ నాకుంది. మా వాళ్ళు ఫుల్ డ్యాన్స్ చేశారు స్టార్టింగ్లో. అక్కడ ఓపిక ఉంచుకోండి, అక్కడ చాలా దూరం నడాల్సి వస్తుందని, చాలా దూరం పడుతుంది, 4 hours అట్లా వెళ్ళాల్సి ఉంటుంది అని ఫుల్ గెంతారు. తర్వాత కొండలు ఎక్కేటప్పుడు అప్పుడు తెలిసింది వీళ్ళకి. అరకు వ్యాలీ కంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు అరకు కూడా ఎందుకు పనికిరాదు, నిజం చెప్తా ఉన్నాను. అంత అందంగా ఉంటుంది చూడడానికి మాత్రం. చుట్టూ కొండలు. వింటర్ సీజన్లో వెళ్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకా అసలు అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేసెస్. కానీ రోడ్లు వేయాలి. రోడ్లు వేసాక మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అది. కానీ రోడ్లు వేసేంతవరకు ఎవ్వరు వెళ్ళొద్దు దయచేసి. నేనైతే మాత్రం సజెస్ట్ చేయను. ఇదివరకు మాకు తెలుసు కాబట్టి మేము వెళ్ళాల్సి వచ్చింది. అసలు లొద్దా బోర్డు నుంచి లోపలికి హిల్ వాటర్ ఫాల్ వరకు ఎక్కాలంటే దాదాపుగా 45 minutes or 1 hour పడుతుంది. 1 hour నడాలి, అది కూడా కొండ ఎక్కుతూ. చాలా చాలా కష్టం. మా ఊళ్ళో అయితే చెమట్లు, ఆయాసం, ఒక్కరికి గుండె మామూలు కొట్టుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ. ఒక భయ్య అయితే అంటా ఉన్నాడు, ఇంకో 4 సార్లు వస్తానన్నాడు. 4 అడుగులు వేయగానే జారిపడ్డాడు మనోడు. అసలు మేమైతే ఇంకోసారి వస్తావా ఒక్కరి ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఇంకెక్కడుందరా బాబు ఈ వాటర్ ఫాల్ అన్న ఎక్స్ప్రెషన్స్ ఎవరికి ఏం తెలియదు. అసలు చాలా మంది ఫస్ట్ టైం వచ్చారు. మేమైతే త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నాం.
మేము 9:00కి పొద్దున్న బొబ్బిలిలో స్టార్ట్ అయితే 2:00 రీచ్ అయ్యాం వాటర్ఫాల్కి. అంటే నియర్లీ 5 అవర్స్ అసలు అక్కడికి వెళ్ళడానికి. ఎర్లీగా వెళ్ళండి, ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎర్లీగా వెళ్ళండి. ఎందుకంటే నడవనీకే దాదాపు 2 అవర్స్ నడాలి. మీ ఓపికే, ఇంకా మీకు ఏమైనా 2 గంటలు నడాలంటే ఇంకా మీ ఇష్టం, మరి అది ఆలోచించుకొని మీరు వెళ్ళండి. ఇదివరకు ఇటువంటి ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎక్స్ప్లోర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళండి. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా నడాలి, ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. వాటర్ఫాల్ చూసాక మాత్రం అసలు అద్భుతం. వాటర్ఫాల్ చూసాక మనం ఈ నడక, ఈ కష్టం అంతా మర్చిపోతాం. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా మంచి వాటర్ఫాల్, చూడాల్సిన వాటర్ఫాల్. బట్ రోడ్లు వేసాక మీరు వెళ్ళండి.